ఈ అబ్బాయి దగ్గర టాక్సీకి డబ్బులు కట్టడానికి డబ్బులు లేవు. దీంతో ఇతను డ్రైవర్ కి ఒక వాటర్ బాటిల్ ఇస్తాడు. డ్రైవర్ ఇది చూసి షాక్ అయిపోతాడు. ఇంకా ఇలా అంటాడు, నేను ఈ వాటర్ బాటిల్ ని తీసుకొని నీకు తిరిగి ఇవ్వడానికి నా దగ్గర డబ్బులు లేవని. మన హీరో నాకు తిరిగి డబ్బులు ఇవ్వనక్కర్లేదు, నువ్వే పెట్టుకో అని అంటాడు. కొన్ని రోజుల కిందట న్యూక్లియర్ వ్యర్థాల కారణంగా మన భూమి పైన ఉన్న 99% నీళ్ళంతా కలుషితం అయిపోయాయి. ప్రజెంట్ ఇప్పుడు ఒక వాటర్ బాటిల్ ధర వచ్చి 100 కోట్ల రూపాయలు. ఇంకా ఈ వాటర్ బాటిల్ ని ప్రొటెక్ట్ చేయడానికి గవర్నమెంట్ బాడీ గార్డ్స్ ని కూడా ఇచ్చేది. కానీ ఈ అబ్బాయికి ఈ విషయం తెలియదు. ప్రజెంట్ ఇప్పుడు నీళ్ల విలువ చాలా ఎక్కువ అని. దీంతో ఇతను నీళ్లతో తన అమ్మ బట్ట పైన ఉన్న మురికిని క్లీన్ చేస్తూ ఉంటాడు. ఇది చూసి డాక్టర్ మన హీరోని నువ్వేం చేస్తున్నావురా అని గట్టిగా అరుస్తాడు. నీకు తెలుసా ఒక వాటర్ బాటిల్ ధర ఎంతో? నువ్వు మీ అమ్మ ఈ భూమి పైన ఉన్నంత వరకు ఆమెకు చికిత్స చేయించవచ్చు కేవలం ఈ వాటర్ బాటిల్ తో. ఈ అబ్బాయి ముందుగా డాక్టర్ మాటలని అంతగా పట్టించుకోడు. తర్వాత డాక్టర్ అంత సీరియస్ గా మాట్లాడుతూ ఉండడం చూసి ఈ అబ్బాయి డాక్టర్ కి ఆ వాటర్ బాటిల్ ఇస్తాడు. దీంతో డాక్టర్ ప్రామిస్ చేస్తాడు, మీ అమ్మకి నేను ప్రపంచంలోనే బెస్ట్ మెడికల్ కేర్ చేపిస్తానని. ప్రజెంట్ నీళ్ళకి ఇంత వాల్యూ ఉందా అని తెలుసుకొని మన హీరో అవాక్ అయిపోతాడు. కొన్ని రోజుల కిందట ఇతని బాస్ ఇతనికి డబ్బులు ఇవ్వకుండా వేర్ హౌస్ లో ఉండే ఒక వాటర్ బాటిల్ ఇస్తాడు. దీంతో ఇతను ఆ వాటర్ బాటిల్ ని తీసుకున్న వెంటనే ఇంకొక వాటర్ బాటిల్ అనేది అక్కడ ప్రత్యక్షమయ్యేది.